ఆ కంపెనీ కూడా తెలియదు. అది ఎక్స్పైర్ డేట్ ఉంటే ఏం చేస్తారు? దాని డేట్ కూడా చూడలేదు కదా మీరు. ఒక ఏదైనా వస్తువు తయారు చేస్తే దానికి ఒక డేట్ ఉంటుంది. దాని తర్వాత కాలం పూర్తయిన తర్వాత పనికిరాదు. అది తర్వాత తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. ₹1 చాక్లెట్కి మనం ఆశపడి చాక్లెట్ తిన్నాం, వాస్తవమా? కానీ ఇక్కడికి వచ్చి 599, 799, 1199, 1599 ఎవరైనా తీసుకోవడానికి వచ్చారా? మరి అంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చి ₹1599 పెట్టి నువ్వు తీసుకున్న ఒక ప్లాన్ని ఎంత ఇంప్రెస్గా ప్రజెంట్ చేయగలగాలి, ఎంత లోపల మనసులో తీసుకోగలగాలి, నీ జీవితాన్ని మార్చబోతుంది కదా. ఎక్కడ మీ డెడికేషన్? చాక్లెట్కి దాన్ని కంపేర్ చేయండి ఒకసారి, వాస్తవేనా? ఒక ముక్కు మొహం తెలియని హీరోయిన్ ఉంటుంది, ఆమె సోప్ రాసుకుంటారు, సోప్ మనం కొనుక్కొచ్చుకుంటాం. వాడు ₹1,00,00,000 తీసుకుంటాడు, ఒక పేస్ట్ రుద్దుతాడు, బాగుందని హాహా అంటాడు, వాడు వాడాడు. చూశారా? ఎవరింట్లో వాడతారా? వాళ్ళు వాడిరు ఏమన్నా? వాళ్ళ ఇంజనీర్లా కాదు కదా. మరి వాళ్ళు వాడింది మనం ఎందుకు వాడాలి? అట్రాక్షన్, బిజినెస్ స్టాటిస్టిక్స్ అదే. అది పబ్లిసిటీ కోసం చేసి వ్యాపారం పెంచుకునే పద్ధతి. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్. కంపెనీ ఎంతకు ప్రోడక్ట్ తయారవుతుందో అదే ప్రోడక్ట్ మీ దగ్గర చేర్చడానికి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ రూపంలో వచ్చింది. ఎవరికి ఇక్కడ కమిషన్స్ ఏమైనా ఉంటాయా? డిస్ట్రిబ్యూటర్స్ ఏమైనా ఉంటారా? ఉండరు కదా. అంటే కంపెనీ ఏది మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో అదే రేటు మనకు వస్తుంది. పైగా కేవలం ₹599 తీసుకున్నాం. ఇక్కడ మాట్లాడిన రాఖీ గారు ఎంత ఆదాయం తీసుకున్నా అని చెప్పారు మీకు? లక్షల్లో తీసుకున్నారు కదా. మరి అదే అజిత్ సార్ అయితే 13 లక్షల పైన తీసుకున్నారు. ఎంతమందికి మీకు ఐడియా ఉందో? నజీర్ సార్ 13 లక్షల పైన తీసుకుని ఉన్నారు. వాళ్ళ టీమ్స్ దాదాపు లక్షల్లో ఉన్నాయి. ఇప్పుడు ఏ చాక్లెట్కి రిప్రజెంట్ చేస్తే మీరు ఏం అడగలేదు, జాయిన్ అయ్యారు అంతమంది. ఇక్కడ వచ్చి ఇంత ఇన్కమ్ తీసుకున్నాం, ఒక కంపెనీకి రిప్రజెంటేటివ్గా వచ్చాము మేము, మాకు అనుభవం ఉంది, మేము ఇంత డబ్బు తీసుకున్నాము, మీరు కూడా బాగుండండి, మాతో పాటు ప్రయాణం చేయండి, దిస్ ఈజ్ లీగల్ కంపెనీ చెప్పి అని చెప్తున్నప్పుడు ఎందుకు పట్టించుకోము? ఎందుకు విన్నాం? ఒక్క చాక్లెట్ కొనేసాం. పక్కన నీ ఫ్రెండ్ చెప్తాడు, నాయన బాగుపడు, 599 పెట్టి రా, ప్రయాణం చేయి నాతో పాటు, నువ్వు కూడా లక్షలు సంపాదిస్తే మస్తు చూసినావు రా. ఇవన్నీ నడవ ఉట్టిదే. ఏం చూసినావు? ఎక్కడ చూసినావు? 25 ఏళ్ళ అనుభవం. 2007 నుంచి ఇప్పటి వరకు జాబ్ చేసుకుంటూ నెట్వర్క్ మార్కెటింగ్ చూసినాం. కానీ లక్షలు పోగొట్టుకోలేదు. చూశాను, చిన్న చిన్న చేశాను, అక్కడికి వదిలేశాను. ఆ కష్టానికి పడ్డ కష్టం ఇక్కడ 10% కష్టపడితే మన జీవితాలు ఖచ్చితంగా మారుతాయి.